నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 706వ వినిపించే కథ వికే 706 శ్రీ CHVSSP రాజుగారి కథ పడమటి సంధ్యారాగం. రచయిత శ్రీ CHVSSP రాజుగారు విశ్రాంత ఉపాధ్యాయులు. కేంద్రీయ విద్యాలయ సంఘటన వారి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, సివి రామన్ సైన్స్ టీచర్ అవార్డు, విజయవాడ స్ఫూర్తి సంస్థ వారి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, ఆల్ ద బెస్ట్ అకాడమీ హైదరాబాద్ గురు బ్రహ్మ అవార్డు, అన్న సంతర్పణ సమితి విజయవాడ వారి 2024 సంవత్సర ఉగాది పురస్కారంతో పాటు సాహితీ పురస్కారాలు పొందారు. వీరి కథలు వివిధ మాస వార పత్రికలలో ప్రచురితం కాగా కొన్ని ఆదిలాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. ఈనాటి కథ పడమటి సంధ్యారాగం ఆశాంతం చదివి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని చిత్రీకరించి థంబ్నెయిల్గా రూపొందించిన మిత్రులు, రచయిత శ్రీ ఉదయ భాస్కర్ సంబరాజు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, ఆశీస్సులు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. పావన్ గంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపటిలో 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తోంది అన్న ప్రకటన వినగానే కునుకు తీస్తున్న ప్రయాణికులందరూ గబగబా లేచి సామాన్లు చేత్తో పట్టుకుని నుంచున్నారు. సామాన్లు మోసుకుంటూ నడుస్తున్నాడు ప్రశాంత్. చేత్తో బ్యాగ్ పట్టుకుని వెనకనే జాగ్రత్తగా నడుస్తోంది అతని తల్లి కామాక్షి. శాంతమ్మ, సుభద్ర, కృష్ణకుమారి, భారతి వీళ్ళంతా ఉండగా నాకేం భయం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. అయినా ఎప్పటినుంచో కాశీ చూడాలని ఉంది అని కొడుక్కి నచ్చచెప్పి స్నేహితులతో బయలుదేరింది కామాక్షి. ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, సామాన్లు మోసే కూలీలతో భోగి అంతా గందరగోళంగా ఉంది. బెర్త్ కింద సామాన్లు సర్ది 3 సీట్ల అవతల శాంతమ్మ గారు వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త అంటూ కదులుతున్న బండిలోంచి చకచకా దిగిపోయాడు ప్రశాంత్. క్రింద బెర్తులో పడుకున్న రాజారాం మంచినీళ్ల సీసా తీసి నీళ్లు తాగి ముసుగు తన్నాడు. లైట్లని ఆర్పేసి నిద్రకందరూ ఉపక్రమిస్తున్నారు. కానీ కామాక్షి పరిస్థితి వేరుగా ఉంది. పై బెర్తు ఎక్కలేక ఏం చేయాలో తెలియక నుంచుంది. ఒకవైపు నిద్ర ముంచుకొస్తోంది, మరోవైపు మోకాళ్ల నొప్పి. ధైర్యం చేసి కింద బెర్తులో పడుకున్న నడివయసులో ఉన్న రాజారాం కాళ్ల దగ్గర కూర్చుంది. అంతలో అతను లేచి నిలబడి దబ్బున తలుపు తీసి వాష్ బేసిన్ దగ్గరికి పరుగున వెళ్ళాడు. కామాక్షి భయంతో లేచి నిలబడింది. ఇక్కడ కూర్చున్నారేమిటి? మీ బెర్త్ ఎక్కడా? లోపలికి వస్తూ అడిగాడు రాజారాం. ఆమె చెప్పింది విని, సరే మీరు ఈ బెర్త్ తీసుకోండి, నేను పైన పడుకుంటాను అన్నాడు. రైలు కూత పెడుతూ వేగం పెంచింది. కామాక్షికి తెల్లవారుజామునే మెలకువ వచ్చి కాలకృత్యాలు తీర్చుకుని బెర్త్ మీద పడుకుని ఆలోచిస్తూ గతంలోకి దొర్లింది. ఆదరించే ఇరుగు పొరుగు, స్వంత ఇల్లు, పెన్షను, గుళ్ళు గోపురాలు ఉండటంతో భర్త లేని దుఃఖాన్ని తక్కువ సమయంలోనే దిగమింగగలిగింది కామాక్షి. అప్పుడప్పుడు కొడుకు, కూతురు వచ్చి పెడుతుండేవారు. కానీ కొంతకాలానికి శారీరక అనారోగ్యం కొడుకు దగ్గరకు చేరేలా చేసింది. అయినా కామాక్షి బాధపడలేదు. కానీ కొడుకు ఇంట్లోని పరిస్థితులకి సర్దుకోలేక ఇబ్బంది పడుతోంది. కొడుకు, కోడలు ఉద్యోగస్తులే, ఎవరి గోల వాళ్ళది అన్నట్టు ఉంటారు. కామాక్షికి పరిచయం ఉన్న శాంతమ్మ స్నేహితులతో కాశీ వెడుతున్నారని కబురు చేసి అందరూ విజయవాడలో కలిసి ఒకే రైల్లో ప్రయాణానికి ఏర్పాట్లు కూడా చేసి, ఏమండో కామాక్షి గారు ఇంకా లేవలేదా? మా కాఫీలు కూడా అయ్యాయి. శాంతమ్మ కంఠం కంచుగంటలో మోగుతుంటే గబుక్కున లేచి కూర్చుంది కామాక్షి. మీ అందరికంటే ముందుగానే లేచి కామాక్షి మాట్లాడుతుంటే శాంతమ్మ అందుకుంది. పులిహోర, పూరీలు ఏమీ పాడవలేదు, పని పట లేకపోతే ఆకలి కూడా ఎక్కువేసుమా. కామాక్షి కొంచెం జరిగి, నిలబడే మాట్లాడుతున్నారు, ఇలా కూర్చుని ఇంకా పూర్తి కాకుండానే శాంతమ్మంది, కూర్చుని తీరిగ్గా కబుర్లు చెప్పడానికి టైం ఎక్కడిది, అక్కడ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మీరే రండి అంటూ నడిచింది.
కామాక్షి బ్యాగులోని చరవాణి తీసి కొడుక్కి ఫోన్ చేసింది, కానీ అటువైపు నుండి స్పందన రాలేదు. కాఫీ తాగుతుంటే పై బెర్త్ ఆయన గుర్తుకు వచ్చాడు. నిలబడి పైకి చూసింది, ఆయన ఇంకా నిద్రపోతున్నాడు. ఏమీ తోచక శాంతమ్మ దగ్గరికి వెళ్ళింది. రా కామాక్షి అంటూ జరిగి చోటిచ్చింది సుభద్ర. ఆవకాయ పెట్టినప్పుడు మంచి మామిడికాయలు కారాలు దొరక్క తాను ఎంత శ్రమపడిందో, ఎలా ఆ కష్టాలను అధిగమించిందో వర్ణిస్తోంది కృష్ణకుమారి. మనవడి ముద్దు ముచ్చట్లు, కూతురి గడుస్తనమనే అల్లుడి మెతకతనాన్ని గుక్క తిప్పుకోకుండా చెబుతోంది భారతి. ఎవరి మాటలు వినాలో తెలియక అందరికేసి చూస్తూ తలాడిస్తోంది సుభద్ర. అతి కష్టం మీద అక్కడ కూర్చుంది కామాక్షి. ఇంతలో కొడుకు నుంచి ఫోను. తను సీటు దగ్గరికి వెడుతూ ఫోన్ మాట్లాడింది. అప్పటికే రాజారాం నిద్ర లేచి కిందకు వచ్చి బెర్త్ మీద కూర్చున్నాడు. చాలా థ్యాంక్స్, రాత్రి మీ సీటిచ్చి పుణ్యం కట్టుకున్నారు అంది కామాక్షి రాజారాంతో. పర్వాలేదులేండి, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు? అతని మాటల్లో నిజాయితీ ధ్వనించింది. రాత్రి వాంతలతో బాధపడినట్టున్నారు, ఇప్పుడు ఎలా ఉంది? మర్యాదపూర్వకంగా అడిగింది కామాక్షి. వాంతులు తగ్గాయి, కానీ అజీర్తి తగ్గినట్టు లేదు. నిన్న రైల్వే స్టేషన్లో తిన్న ఆహారం తేడా చేసింది అన్నాడు. మీ కళ్ళు బాగా ఎర్రగా ఉన్నాయి అంది కామాక్షి. అవును, కొంచెం చలి జ్వరం అనిపిస్తోంది అన్నాడు రాజారాం. ఏదైనా మాత్ర వేసుకోండి. చిన్నగా నవ్వుతూ, కొద్దిపాటి జ్వరానికి మాత్ర ఎందుకు, అదే పోతుంది అన్నాడు. నిజమే, కానీ ప్రయాణాల్లో ఆరోగ్యం చాలా ముఖ్యం. నా దగ్గర మాత్రలు ఉన్నాయి అంటూ బ్యాగ్ తీసి 2 మాత్రలు ఇస్తూ, వెంటనే వేయండి, గంటలో తగ్గిపోతుంది అంది. మొహమాటానికి తీసుకున్నాడు, కానీ మాత్ర అవసరం లేదనిపించింది. కానీ అనారోగ్యంతో ప్రయాణం చేయటం మంచిది కాదేమో, మాత్ర వేసుకుంటే నష్టం లేదు కదా అనుకుంటూ మాత్ర వేసుకుని పడుకున్నాడు. కామాక్షి బ్యాగులోంచి పూరీలు తీసుకుని స్నేహితుల దగ్గరికి వెళ్ళింది. టీవీ సీరియళ్ల మీద, అంతర్జాల పెళ్లి సంబంధాల విశ్వసనీయత మీద వాడి వేడిగా చర్చలు నడుస్తున్నాయి. వారి సంభాషణలు వింటూ పూరీలు తింది. కొంతసేపు అయిన తర్వాత సీటు దగ్గరికి వచ్చింది. రాజారాం సీట్లో కూర్చుని ఫోన్లో విసురుగా మాట్లాడుతున్నాడు. నేనిప్పుడు మీకోసం అపార్ట్మెంట్ అమ్మలేను, ఇప్పుడు నాకు డబ్బులు అవసరం లేదని చెప్పానుగా, సరే ఉంటా అంటూ ఫోన్ కట్ చేసేశాడు. కామాక్షి కేసు చూస్తూ, మీరిచ్చిన మాత్రం బాగా పనిచేసింది, జ్వరం తగ్గింది, థ్యాంక్స్ అన్నాడు నవ్వుతూ. సంతోషం, మంచి మాట చెప్పారు. ఏమీ తినలేదు మీరు, కొంచెం పులిహోర తింటారా? ఇంట్లో చేసిందే. వద్దండి, మీకెందుకు శ్రమ, యాపిల్స్ ఉన్నాయి చాలు అన్నాడు. భోగిలో ఉన్న ప్రయాణికులని పరిశీలనగా చూస్తోంది కామాక్షి. ఇంతలో రాజారాం, మీరంతా కాశీలో ఎక్కడుంటారు అడిగాడు. కామాక్షి, నేను కాశీ రావటం ఇదే ప్రథమం. ఆ ఏర్పాట్లన్నీ శాంతమ్మ గారే చూస్తున్నారు. ఆంధ్రాశ్రమం దగ్గరలో రూముందుట అంది. రాత్రి టిఫిన్లు ముగించి అందరూ ముసుగులు పెడుతున్నారు. రాజారాం పై బెర్త్ మీదకెళ్ళి పడుకున్నాడు. ఉదయానికి వారణాసి చేరుకుంది రైలు. వసతిలోకి అడుగుపెట్టి కొడుక్కి కూతురికి ఫోన్ చేసి ప్రయాణ విశేషాలు చెప్పింది. సాయంత్రం కాశీ విశ్వనాథుని దర్శనానికి బయలుదేరుతుంటే, మీ మంగళసూత్రాలు, గాజులు, పర్సులు జాగ్రత్తగా చూసుకోండి, చెప్పులు వేసుకోవద్దు శాంతమ్మ సూచనలు చేసింది. సాక్షి గణపతి, డుంఠి గణపతుల దర్శనం చేసుకుని విశ్వనాథ మందిరం వైపు నడిచారు. కామాక్షి జాగ్రత్తగా సుభద్రని కృష్ణకుమారిని గమనించుకుంటూనే నడుస్తోంది. కానీ ఏం జరిగిందో తెలియలేదు. కామాక్షికి దర్శనమై గుడి నుంచి బయటికి వచ్చి చూస్తే చేతిలో పర్సు లేదు. శాంతమ్మ, భారతి, సుభద్ర ఎవరూ కనపడలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఎలా వెళ్ళారో తెలియదు. ఎవరినైనా అడుగుదామంటే భాష రాదు. గుండె దడదడలాడుతుంటే, కళ్ళల్లో నీళ్ల సుడులు తిరుగుతుంటే, పిచ్చి దానిలో వచ్చే పోయే జనాల వంక చూస్తూ నిలబడింది. ఇక్కడ నిలబడ్డారేమిటి? ఏమైంది? ఏదైనా సమస్య చెప్పండి అడుగుతున్నాడు అతడు. వెంటనే ఆమెకు నోట మాట రాలేదు. కొంచెం తమాయించుకొని, మీరా రాజారాం గారు? అమ్మయ్య, బతికించారు. నాకెంత భయం వేసిందో, మా వాళ్ళంతా అంటూ జరిగిందంతా చెప్పింది కామాక్షి. ఇంతేనా? ఏం భయపడకండి, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తాం, స్వామి దర్శనం చేసుకున్నారుగా, సంతోషంగా ఉండండి ధైర్యం చెప్పి. సరే, మిమ్మల్ని రూమ్ దగ్గర వదిలిపెట్టనా అడిగాడు. ఏం చెయ్యాలో ఏం చెప్పాలో కామాక్షికి పాలుపోలేదు. రాజారాం అన్నాడు, ఇక్కడికి దగ్గరలో దశాశ్వమేధ ఘాట్ ఉంది, గంగాహారతి జరుగుతుంది అక్కడ, చూస్తారా?
చాలా బాగుంటుంది. ఆ తర్వాత రూమ్కి వెళ్ళొచ్చు. సరే నడవండి, రూమ్కి వెళ్ళి చేసే పని ఏమీ లేదు నాకు. కానీ అంది ఆమె అనుమానంగా. మీకు ఆ సందేహం వద్దు, మధ్యలో మిమ్మల్ని వదిలేసి. ఇద్దరు నవ్వుకున్నారు. రాజారాం కొన్ని అరటిపళ్ళు కొని రోడ్డు మీద ఉన్న ఆవులకు పెట్టాడు. ఘాట్లో దిగి కాళ్ళు కడుక్కొని మెట్ల మీద కూర్చున్నారు. వృద్ధాప్యం ఛాయల నీరెండ పరుచుకుంటోంది మెట్ల మీద. కెమెరాలలో విదేశీ యాత్రికులు అక్కడి దృశ్యాలను దాచుకుంటున్నారు. జనాలతో ఆ ప్రాంగణం క్రిక్కిరిసిపోతోంది. హారతికి వచ్చిన భక్తులు కొందరు నదిలో దీపాలు వదిలి గంగమ్మకు ప్రణమిల్లుతున్నారు. నదిలో పడవలు తేలుతూ కులుకుతూ సాగుతున్నాయి. దూరంగా ఏవో మంటలు కనపడుతున్నాయి. ఏం జరిగిందో అక్కడ? అడిగింది కామాక్షి ఆందోళనతో. అది మణికర్ణిక ఘాట్. నిత్యం రాత్రి పగలు శవదహనాలు జరుగుతూనే ఉంటాయి. చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా శవాల్ని తెచ్చి దహనం చేస్తారు. ఆ జీవులకి ఇక జన్మలే ఉండవని విశ్వాసం. రాజారాం చెప్పిన విషయాలను శ్రద్ధగా వింది కామాక్షి. చల్లని గాలుల మధ్య సుందరంగా అలంకరించిన వేదికల మీద పట్టుపంచలు ధరించిన యువకులు హారతులకు సిద్ధమవుతున్నారు. టీవీలో కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతోంది. పవిత్ర వాతావరణంలో గంగాహారతి గీతం వీణుల విందుగా ప్రారంభమైంది. ఆ సుందర దృశ్యాన్ని మొదటిసారిగా చూస్తూ పులకరించిపోయింది కామాక్షి. ఇద్దరూ బయలుదేరారు. రేపు ఎక్కడికి పెడతారు? అడిగింది కామాక్షి. అజీర్తి ఇంకా తగ్గినట్టు లేదు. ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. ఉదయం కేదార్నాథ్ ఘాట్లో స్నానం చేసి గుళ్ళోనే ఉంటాను అన్నాడు. శాంతమ్మ 4 రోజుల పాటు నైమిషారణ్య యాత్రకు నిర్ణయించింది. మోకాళ్ల నొప్పితో కారులో అంత దూరం ప్రయాణం చేయాలని చెప్పి కాశీలోనే ఉంటానంది కామాక్షి. ఉదయమే నారదా ఘాట్లో స్నానం చేసి పాలు బిల్వపత్రాలతో కేదార్నాథ్ మందిరానికి చేరుకుంది కామాక్షి. గౌరీదేవిని కిటికీలో నుంచి చూసి నమస్కరించి ముందుకు సాగి కాలభైరవ స్వామికి, శ్రీదక్షిణామూర్తికి, శివ పంచాయతనానికి, అరుణాచలేశ్వరునికి, చండీశ్వరునికి, మందిరంలో ప్రతిష్ఠ చేసిన శివలింగాలకు అభిషేకం చేసి మధుర మీనాక్షమ్మను శరణు కోరి దివ్యానుభూతికి లోనవుతూ గర్భగుడిలోని దివ్య కేదార్నాథ స్వామిని దర్శిస్తూ అలౌకిక ఆనంద పరవశురాలై అశ్రునయనాలతో అనాయాసేన కాశ్యాంతు మరణం కాశ్యాంతు జీవనం దేహిమే కృపాసింధు అంటూ స్వామి స్పర్శకు పులకరించింది. గుడి మండపంలో స్తంభానికి ఆనుకుని కూర్చున్న రాజారాం ఆమెను చూశాడు. ఇద్దరూ కలిసి రోడ్డు మీదకి వచ్చారు. ఆ దేవాలయ విశేషాలు అడగాలని అనుకుంటూ అతని వంక చూసింది. అతని ముఖంలో ఏదో తేడా కనిపించి, మీ కళ్ళు బాగా ఎర్రగా ఉన్నాయే, మొహం చాలా నీరసంగా కనిపిస్తోంది, డాక్టర్ని సంప్రదిస్తే మంచిదేమో చూడండి అంది అభ్యర్థనగా. నిజమే మీరు అన్నది, ఏమీ తినాలని తాగాలని అనిపించడం లేదు, చాలా నీరసంగా కూడా ఉంది అన్నాడు. ఆటో రిక్షా రాకని గమనించి ఆగమ్మనంటూ సంజ్ఞ చేసింది. ఆటో అగర్వాల్ వైద్యశాల ముందు ఆగింది. చకచక వైద్యం నడుస్తోంది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న రాజారాముని చూసి మనసులోనే విశ్వనాథుడికి దండం పెట్టుకుంది కామాక్షి. సాయంత్రం మెలకువ వచ్చింది అతనికి. ఎదురుగా కూర్చున్న కామాక్షిని చూసి ఏదో మాటకు అందని భావావేశానికి లోనయ్యాడు రాజారాం. ఆసుపత్రి నుంచి వచ్చిన ఆటో కేదార్నాథ్ గుడి దగ్గరలో ఆగింది. కామాక్షి, రాజారాం ఎవరి బసకు వాళ్ళు చేరుకున్నారు. సమయం రాత్రి 7 గంటలు దాటింది. జోరు వాన, ఈదురుగాలులు మెరుపులతో వాతావరణం మారిపోయింది. బయట నుంచి ఎవరో తలుపులు గట్టిగా బాతున్నారు. తలుపు చప్పటికి ఉలిక్కిపడి లేచి లేని ఓపిక తెచ్చుకుని తలుపు తీశాడు రాజారాం. కొంగుచాటులో దాచిన వేడివేడి ఉప్మా ప్యాకెట్ని అతని చేతిలో పెట్టి వెనక్కి తిరిగి మెరుపులా మాయమైంది కామాక్షి. ఊహించని ఆ సంఘటనకి కంగు తిని కాసేపు కొయ్యబొమ్మల తలుపు దగ్గరే నిలబడిపోయాడు రాజారాం. మంచం మీద పడుకున్న రాజారాంకి జరిగిన సంఘటన పదే పదే గుర్తుకొచ్చింది. కామాక్షి మోకాళ్ల నొప్పిని లెక్క చేయకుండా వర్షంలో ఉప్మా ప్యాకెట్ని తనకిచ్చిన వైనం, రాజారాంకి కామాక్షి వ్యక్తిత్వాన్ని తలుచుకుంటుంటే చెప్పలేని సంతోషం, సంభ్రమం కలిగాయి. అతని కనుల నీరు కురిసింది. జ్ఞాపకాల కారుమబ్బులు మది వినివీధిలో ముసురుకున్నాయి. తన కొడుకులు విదేశాల్లో ఉన్నారు కాదు, ఎప్పటికీ అక్కడే ఉంటారు.
ఎప్పుడో ఒకసారి వాళ్ళకి చనిపోయిన తల్లి, బతుకున్న తండ్రి జ్ఞాపకం వస్తారు. కొడుకుల ఫోన్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూసిన తండ్రికి నిరాశే మిగులుతుంది. నాన్నా ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఎలా ఉంది, ఆ మాటల్లో చోటు చేసుకోవు వారి సంభాషణలో. నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది, ఎంత కావాలో చెప్పు. ఆ మాటలు వింటూనే ఆనందం ఆవిరవుతుంది. కూతురు ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది ఆమె గురించి. తల్లి చనిపోయిందని వార్త తెలిసి విదేశాల్లో ఉన్న కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు ఆదురుదాగా వచ్చారు. కానీ అదే ఊళ్ళో ఉన్న కూతురు తనకి తల్లికి చెందిన భూమి, బంగారం ఇస్తామని అన్నలు మాట ఇస్తేనే వస్తానని మడత పెట్టింది. తన మీద తనకే జాలి వేసింది రాజారాంకి. కామాక్షి నిస్వార్థ ప్రేమ అతని మస్తిష్కంలో ఒక చిత్రమైన తుఫాను సృష్టించింది. రోజంతా విశ్రాంతి లేకపోవడం, ఆహారం తీసుకోకపోవడం, వర్షంలో తడవడంతో కామాక్షి బాగా అలసిపోయింది. స్వామి ఆశ్రమం నుంచి తెచ్చుకున్న ఉప్మా తిని నిద్రపోయింది. సాటి మనిషికి కష్ట సమయంలో ఎంతో కొంత సహాయం చేయగలిగానన్న తృప్తి, సంతోషంతో గాఢ సుషిప్తులో మునిగిపోయింది ఆమె. నిజానికి కామాక్షికి రాజారాం సాంగత్యం, స్నేహం ఎంతో సంతోషం కలిగిస్తోంది. అతని సమక్షంలో ప్రపంచం కొత్తగా, సుందరంగా కనిపిస్తోంది. అతని మాటల్లో చిత్రమైన శక్తి ఆమెను కట్టిపడేస్తోంది. ఇప్పుడు కొడుకు, కోడలు, కూతురు, తన ఇల్లు, ఊరు, అక్కడి మనుషులు, ఆ జ్ఞాపకాలను అన్నిటినీ మర్చిపోతోంది. రాజారాం పరిస్థితి కూడా ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు. మాటలకి అందని ఆనందం అతనికి కామాక్షిని చూస్తే. ఆమెలోని ప్రకృతికాంత అందాలు, స్త్రీ సహజమైన లాలిత్యం, సున్నితమైన హావభావ ప్రకటన వంటి అంశాలు అతన్ని ఆకర్షించాయి. ఒకరి స్నేహహస్తాన్ని మరొకరు ఆప్యాయంగా అందుకుంటున్నారు. ఇంతకాలం గుంభనంగా, గంభీరంగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుకోవలసిన సమయం రానే వచ్చింది. కారణం, శాంతమ్మ స్నేహితులతో కాశీకి తిరిగి వచ్చింది. తిరుగు ప్రయాణ ఏర్పాట్లలో ఉంది. నదిలో పడవ నెమ్మదిగా నడుస్తోంది. కామాక్షి, రాజారాం పడవకి చెరోవైపు కూర్చున్నారు. నాకు ఒక సందేహం కలుగుతోంది అంది కామాక్షి. వయస్సులో ఉన్న పిల్లలు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులై కలిసి జీవించాలనుకుంటే తప్పు కాదు. కానీ జీవిత చరమాంకంలో ఉన్న మన ఇద్దరి బంధం. కామాక్షి ఆగింది అర్ధోక్తిగా. తల వంచుకొని వింటున్న రాజారాం తల పైకెత్తి, భౌతిక వాంఛల పునాదులపై ఆర్థిక అవసరాల సాధన కోసం, సంతానం కోసం మన స్నేహ సౌధాన్ని నిర్మించుకోవడం లేదు. ఒక్క క్షణం ఆగాడు రాజారాం. వెంటనే కామాక్షి అంది, అవును నిజమే. కానీ మనమిద్దరం ఒకరి సాంగత్యాన్ని, సహచర్యాన్ని మరొకరు ఎందుకు కోరుకుంటున్నాం? ఇద్దరి మనసుల్ని కలుపుతున్న ఆ సూత్రం ఏమిటి? సమాజం అంగీకరించే జీవన విధానమా ఇది? హృదయ సముద్రంలో ఎగసి ఎగసి పడుతున్న వేదనా కెరటాల్ని, తన అంతర్మథనాన్ని ఆవిష్కరించింది. ఆ భావోద్వేగానికి కన్నీటి బిందువులు జలజలా కురిసి గంగలో కలిశాయి. ఒక్క క్షణం మౌనం తర్వాత రాజారాం కామాక్షి దగ్గరగా వచ్చి చెప్పాడు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాము. ఎవరి కుటుంబం వాళ్ళకి ఏర్పడింది. హోదా మారి తల్లులు లేదా తండ్రులు అయ్యారు. బాధ్యతలు పెరిగాయి వాళ్ళకి. వాళ్ళ జీవితం వాళ్ళది. కన్నబిడ్డల ఇంట్లో అతిథులమే మనం. ఈ జీవిత రంగస్థలం మీద నటన ముగిసిన, సంభాషణలు లేని పాత్రలం. అదను చూసి మన పాత్రలకి ముగింపు పలుకుతాడు దర్శకుడు. బాగా అర్థమైంది కదా? ఇక్కడ మన సంగతికి వస్తే, పిల్లల కుటుంబాలతో కలిసి ఉండటం వల్ల అక్కడ కోల్పోయిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, గౌరవం, తృప్తి ఇక్కడ మనకు లభించాయి. మన జీవితాలన్నీ మనకి కావలసిన విధంగా గడుపుతున్నాం. ఇక్కడ అవమానాలు, అనుమానాలు, ఉద్రిక్తతలు, చీత్కారాలు, సాధింపులు కనిపించవు, వినిపించవు. బాంధవ్యాల బందీలం కాము. సమాన వయస్కుల్లో ఉండే భావావేశాలు, ఆలోచనలు, ఇష్టాయిష్టాలు వంటి అనేక అంశాలు మన మనసుల్ని దగ్గరగా చేసి, పెనవేసి ఒకటి చేశాయి. శాంతగంభీరంగా సాగిన ఆ వాక్ ప్రవాహంలో పూల పడవలా తేలిపోయింది కామాక్షి.
నది వేగానికి పడవ ఒకవైపు వరిగింది. భయపడిన కామాక్షి తూలి అతని భుజాన్ని పట్టుకుంది. గాలిక రీగిన ముంగురలను మరో చేతితో సవరించుకుంటూ సమాధానం పూర్తి కాలేదుగా అన్నట్టు చూస్తుంది. సమాజంలో జరుగుతున్న మార్పులు చేర్పులు అందరూ ఆమోదించాలని నియమం ఎక్కడా లేదు. ఎవరి జీవితం వారిది, కానీ చట్టవిరుద్ధంగా ఎవరూ నడుచుకోకూడదు అని ఆగి ఆమె కేసు చూశాడు. కామాక్షి తలవంచుకుని నెమ్మదిగా అంది, మనలో ఎవరో ఒకరు చెప్పా చేయకుండా గడప దాటి మణికర్ణికా ఘాట్కి. ఆమె గొంతు మోగపోయింది. ప్రశ్న పూర్తి కానికుండా ఆమె నోటి మీద చెయ్యి వేసి సమయమే సమాధానం ఇస్తుంది అన్నట్లు చూశాడు. పడవ తీరం చేరింది. ఇద్దరు జంటగా నడుస్తున్నారు. మీ గది చూడవచ్చా అడిగిందామె. లోపలికి వచ్చి మా ఆతిథ్యం కూడా స్వీకరించవచ్చు అన్నాడు రాజారాం నవ్వుతూ. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా తలెత్తి, నేను కాశీవాసం చేస్తాను మీతో అంది స్థిరంగా కామాక్షి. పడమటి సంధ్యారాగంలో కొత్త కోక చుట్టుకుంటోంది ప్రకృతి. ఎర్రటి బొట్టు పెట్టుకుని తెల్ల మబ్బుల మల్లెలు సింగారించుకుంది. ఒకరి చేతులు మరొకరు అపురూపంగా పట్టుకుని మందిరంలో శ్రీగౌరీ కేదార్నాథుల దర్శనం చేసుకున్నారు. రాజారాం మెడలోని స్వర్ణ పులిగోరు పథకం ఆమె కంఠాభరణంగా మారింది. పావన గంగా జలాన్ని తలలపై ప్రోక్షించుకుని ఘాట్ మెట్ల మీద పక్కపక్కనే కూర్చున్నారు కామాక్షి, రాజారాములు. వీణుల విందుగా ఘంటానాదాలతో గంగా హారతి ప్రారంభమైంది. హారతులందుకుంటూ గట్టున ఆసీనులైన పార్వతీ పరమేశ్వరులను క్రీగంట గమనించి మందగమనంతో మణికర్ణికా ఘాటు వైపు గంగమ్మ సాగుతోంది. శ్రీ CHVSSP రాజుగారి కథ పడమటి సంధ్యారాగం విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.